వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఎన్నికల సమయంలో వారిచ్చే వాగ్దానాలు కావచ్చు, వారు చెప్పే మాటలు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక అవన్నీ పాటిస్తున్నారా అనేది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు చాలా బాగా మాటలు చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరైనా ఆడపిల్లల వైపు చూడాలంటే భయపడేలా చేస్తాం, కఠినంగా శిక్షిస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేశారు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం లేదనే విమర్శలు అయితే అధికంగా వస్తున్నాయి. ఆయన మాట్లాడడం లేదు. అత్యాచారాలు జరుగుతున్నా మాట సామెతకైనా ఆయన ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కానీ లేదా బాధితుల కుటుంబాలను పరామర్శించడం కానీ చేయడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు, హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు, వీరందరూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరు వాటిపై గట్టిగా మాట్లాడడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలో దాదాపు 188 మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే అందులో 15 మందిని రేప్ చేసి హత్య చేశారని ఒక పత్రిక కూడా ఈ మధ్య రాయడం జరిగింది. అయితే ఇన్ని జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడరా, ఎలాంటి చర్యలు తీసుకోరా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సాక్షి డిబేట్లో ఒక అనలిస్ట్ అమరావతిని వేశ్యల రాజధాని అన్నాడు. ఆ మాటను అందరూ ఖండించారు. అయితే దానిపైన రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సాక్షి కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూటమి ప్రభుత్వం నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారు, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎవరూ మాట్లాడరా? అమరావతిని వేశ్యల రాజధాని అంటే అందరికీ కోపం వచ్చింది. చాలా మంచిది, ఎందుకంటే మన రాజధాని అలా మాట్లాడడం అనేది తప్పు. అలాగే మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందా లేదా? ఒకవేళ ప్రభుత్వం సరిగా స్పందించకపోతే నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం మహిళలపై ఉందా లేదా? ఇప్పుడు అమరావతిపై ఎవరైతే అనలిస్టు అనరాని మాటలు అన్నాడని మహిళలందరూ బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, వారిపై కేసులు పెడుతున్నారు, చాలా రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచిది, రైట్. కానీ అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపైన కూడా మహిళలు ఖండించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వంలో జరిగితే జరగనీలే, మనము చూసి చూడనట్లు ఉందామనుకుంటే భవిష్యత్తులో పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి గమనించండి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ జరిగిన సంఘటన ఎక్కడ? శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగురాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న ఒక బాలికపై 14 మంది, అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలుగా పత్రిక అయితే రాస్తుంది. అది ఎంత మాత్రం నిజమో తెలియదు. మొత్తానికైతే 14 మంది వ్యక్తులు దాదాపు 4 నెలల పాటు ఆమెను వాడుకొని ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక తండ్రి తెలుగుదేశం పార్టీ ఉత్సవాల్లో పాల్గొని చనిపోయాడు. అలాగే అమ్మ మానసికంగా
ఇబ్బంది పడుతుంది. పేద కుటుంబంలో ఉన్న బాలికపై 14 మంది వ్యక్తులు అత్యాచారానికి పాల్పడితే దానిపై మాట్లాడేవారే మన రాష్ట్రంలో లేరు. మాది న్యూట్రల్ మీడియా అని చెప్పుకునే కొన్ని మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ వార్త గురించి రాయడానికి, అది ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి సంఘటనపై ప్రభుత్వం స్పందించలేదు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించే దమ్ము ఆ మీడియాకు లేదు. ఎక్కడో ఒక చిన్న వార్త రాసింది. అయితే ఈ సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది సాక్షి. ఆ పత్రిక ఆ కథనాన్ని ప్రచురించకపోతే అది అలాగే పోయి ఉండేది. అంత పెద్ద సంఘటన జరిగితే మీడియా వ్యవస్థలు దానిపై ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటెం రాయాలి, కానీ రాయలేదు. అసలు ఏం జరిగింది? నాన్న చనిపోయాడు, అమ్మకు మానసిక వైకల్యం, నా అనే దిక్కు లేదు, అమ్మకొచ్చే పెన్షన్తో బతుకుతున్నారు. కష్టాల మధ్య చదువుకుంటున్న 9వ తరగతి బాలికపై టీడీపీ మూకల పైశాచికత్వం కోరలు సాచింది. వంతులేసుకొని మరి నెలల తరబడి కీచక పర్వం సాగింది. ఇప్పుడు బాలిక జీవితం అగమ్యగోచరంగా మారింది. 14 మంది కామాంధుల కర్కశానికి బలైన ఈ చిన్నారిని చూస్తే దుఃఖం పొంగుకొస్తుంది. ఇప్పుడు ఆ బాలిక 8 నెలల గర్భంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ బాలికను 14 మంది వ్యక్తులు నెలలు తరబడి వాడుకున్నారు. 8 నెలలు గర్భవతిగా ఉంది. ఆ అమ్మాయిని ఆ 14 మందిలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, లేదా ఇకపై ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందా అనేది ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న వారందరూ ఆలోచించండి. ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు. పేద కుటుంబం, నాయన చనిపోయాడు, అమ్మ మానసికంగా ఇబ్బంది పడుతుంది, 14 మంది కలిసి ఆ అమ్మాయిని గర్భవతిని చేశారు. మరి ఇలాంటి కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా? ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్న వంగలపూడి అనిత గారికి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది ప్రజలే చెప్పాలి. మరి ఇలాంటి విషయాలపై ఎవరు మాట్లాడాలి? ఇలాంటి విషయాల గురించి పట్టించుకోరా, మాట్లాడరా? పేదలంటే లెక్కలేదా? మహిళల గురించి పట్టించుకోరా? మహిళల గురించి చాలామంది గొప్పలు చెప్తూ ఉంటారు. మరి అలాంటి వారందరూ ఈ సంఘటన విషయంలో ఏమయ్యారు? చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై రాజకీయ నాయకులు కావచ్చు, మహిళా నాయకురాలు కావచ్చు, ఇతరులు ఎవరైనా ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? బాధితురాలు 8 నెలల గర్భిణిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో రక్తం వచ్చి 6.3% మాత్రమే ఉంది అంటే వైద్యులు తెలిపారు. సాధారణంగా మహిళలకు 10% పైనే రక్తం ఉండాలి. అయితే గర్భిణీ స్త్రీలకు మాత్రం 11.5 ఉండాలి. కానీ ఆ అమ్మాయికి 6.3% ఉండడంతో అదనపు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ఆ అమ్మాయికి తగినంత రక్తం లేదు, ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతుంది, 9వ తరగతి మాత్రమే చదువుతుంది. అలాంటి అమ్మాయికి గర్భం దాల్చితే ఆ ఘటన గురించి మాట్లాడి అలాంటివి రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఎవరు వీటిపై మాట్లాడాలి? మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు లేరా? మహిళలు లేరా? మహిళలకు సంబంధించిన సంఘాలు లేవా? ఇన్ని మన రాష్ట్రంలో ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేసేవారు మాత్రం ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. తనకు అన్యాయం జరిగినా బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఆ బాలిక ఉందంటే మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి. ఆ అమ్మాయిని బలాత్కారం చేసిన వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలు అండగా ఉన్నారు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 18 మందిపై కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే 6 మందిని
అరెస్ట్ చేసినట్లు మీడియాకు కూడా వెల్లడించారు. అయితే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంపై ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎన్నికల్లో చాలా బాగా మాట్లాడారు. మహిళల గురించి చాలా గొప్పగా చెప్పారు. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఎందుకు మాట్లాడడం లేదు అనేది ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఇలాగే అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక్క మంచి అవకాశం వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, వెంటనే డిప్యూటీ సీఎంగా ఆయన రాష్ట్రంలో ఉన్నారు. ఇంత అవకాశం ఆయనకు వచ్చింది. ఇప్పుడు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యాచారాలు జరగకుండా బాలికలు సమాజంలో ఎలాంటి భయం లేకుండా తిరిగే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.